ఎక్కడైనా డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉంటేనే ఆ సరుకుకు మార్కెటింగ్ ఉంటుంది. సనాతనంగా సాగు చేసే వ్యవసాయ ఉత్పత్తులకు ఇప్పుడు అన్ని కోణాల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య పంటగా గుర్తింపు ఉన్న చెరకు సాగు విషయంలోనూ ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో తీపిని పెంచే బెల్లాన్ని తయారు చేయాలన్నా, నోరూరించే పంచదారను తినాలన్నా దాని ముడిసరుకు చెరకే. చెరకు సాగును పెంచుకుంటూ పోయేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తూ ఉంటే చెరకు సాగులో ఉన్న ప్రతిబంధకాలు అంతకు మించి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో చెరకుకు ఎంత ప్రాధాన్యత ఉందో అనకాపల్లి జిల్లాకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అయితే 3.5 దశాబ్దాల కాలంలో చెరకు సాగు 2 ప్రాంతాల పరిధిలోనూ 3 వంతులు తగ్గిపోయిందంటే అతిశయోక్తి కాదు. అనకాపల్లి పరిసరాల్లో సాగు చేసే చెరకు పంటకు గుర్తింపు ఇచ్చే అనేక సంస్థలున్నాయి. జాతీయ స్థాయిలో బెల్లం లావాదేవీల పరంగా అనకాపల్లి మార్కెట్ ఉంది. చెరకు ఉత్పత్తుల్లో గమ్యమైన చక్కెర కర్మాగారాలు గతంలో 4 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి మూలకు చేరుతున్నాయి. అది వేరే సంగతి. అత్యంత కీలకమైన అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో చెరకుపైనే నిరంతరం పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. చెరకు సాగు గురించి ప్రస్తావించిన ప్రతిబంధకాల విషయంలో అనేక కారణాలను ఒకసారి పక్కన పెడితే రైతు నిండా మునిగిపోతున్న అసలు కారణం వైరస్ తెగులు. వైరస్ తెగులు నుంచి చెరకును రక్షించేందుకు ఉన్న అవకాశాలలో ఒకటి చెరకు సాగులో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని ప్రాంతాల్లో చెరకు సాగులను ఆపి వేరొక పంటను వేసి మళ్లీ చెరకును సాగు చేయాలి. అప్పుడు భూమిలో కలిసిపోయిన వైరస్ చచ్చిపోతుంది. పంట మార్చి వైరస్ ఉన్న చెరకు వంగడాలను పంటను దూరం పెట్టాలి. మరో ప్రత్యామ్నాయం శాస్త్రవేత్తలు రూపొందించిన టిష్యూ కల్చర్ చెరకును వాడడం ఒక మార్గం. అత్యంత కీలకమైన టిష్యూ కల్చర్ విభాగానికి అనకాపల్లి RARSలో ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. ఏంటా కథ? అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 2006లో టిష్యూ కల్చర్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ ల్యాబ్ను ప్రారంభించింది అప్పట్లో పాత భవనానికి మెరుగులు దిద్ది మరీ. ల్యాబ్లోకి వెళ్లేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ఒక శాస్త్రవేత్త పర్యవేక్షణతో పాటు స్కాలర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఉన్నవారు కూడా 2 పనిచేయాలి. సుమారు 10 నెలల పాటు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ల్యాబ్లో వైరస్ తెగులు తట్టుకుంటూ పెరుగుతుంది. ఇది ఒక మొక్క. ఇది రైతుల చెంతకు చేరితే చెరకు మొక్క అత్యంత ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మొదట్లో ప్రారంభించినటువంటి టిష్యూ కల్చర్ చెరకు మొక్కలు ₹5కు రైతులకు విక్రయించేవారు. సుమారు లక్షల్లో ఈ మొక్కలను 2011 నుంచి రైతులు అందజేసేవారు. ల్యాబ్లో తయారు చేసిన టిష్యూ కల్చర్ చెరకు మొక్క, దానితో పాటు ఆ మొక్కతో పెంచిన తోటను వంగడాలుగా ఉపయోగించుకుంటే చెరకు ఎదుర్కొంటున్న వైరస్ తెగులు నుంచి దాదాపుగా బయటపడొచ్చు. అనకాపల్లి RRSలో టిష్యూ కల్చర్ ల్యాబ్ ఏర్పాటు కోసం మొదట్లో 60 లక్షల నిధులు కేటాయించారు. తర్వాత 10 నెలల పాటు 2 SRFలకు సుమారు 50 లక్షల పైబడి జీతం చెల్లించారు. ఇలా సుమారు ₹1 కోటి ఖర్చు చేసి కొనసాగిస్తున్న టిష్యూ కల్చర్ ల్యాబ్ ఇప్పుడు మూలకు చేరింది. 11 నెలల నుంచి ఈ ల్యాబ్లో పనిచేసే SRFలను విధుల నుంచి తొలగించారు. నియామక ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప 2 SRFలను విధుల్లోకి చేరేవారు. 2 ఉద్యోగులు విధుల్లో చేరితే తప్ప ల్యాబ్లో కార్యక్రమాలు మొదలవ్వవు. ఇలా ఎలా చూసినా 11 నెలలు గడిచిపోయినప్పటికీ అనకాపల్లి RRSలో టిష్యూ కల్చర్ ల్యాబ్లో పనిచేసే 2 కీలక పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. గతంలో పనిచేసిన పరిశోధన సంచాలకులకు, ఇప్పుడు పనిచేస్తున్న పరిశోధనా సంచాలకులకు వీరిద్దరి నియామకంపై నివేదికలు రాసి పంపించినా ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అనుమతి రావడం కష్టతరమవుతుంది. రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అనకాపల్లి RRS టిష్యూ కల్చర్ విభాగాన్ని పటిష్టం చేసి చెరకు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటు రైతులు, అటు వ్యవసాయ శాఖ కోరుతోంది.